గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి గ్రామర్ టాపిక్స్లో ఒక టాపిక్ అయిన కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ నుంచి పబ్లిక్లో మనకి 5 మార్క్స్కి ఆన్సర్స్ మనం చేయొచ్చు. 5 మార్క్స్ మనం చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. అయితే ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో మనకి 5 సెంటెన్సెస్ అనేవి ఇవ్వబడతాయి. సో ప్రతి సెంటెన్స్లో ఏదో ఒక వర్డ్ కింద అండర్లైన్ చేయడం జరుగుతుంది. అండర్లైన్ చేసి ఇస్తారు. సో అండర్లైన్ చేసిన పార్ట్ తప్పు, అంటే గ్రామటికల్గా ఎర్రర్ ఉంది. ఆ గ్రామటికల్గా ఎర్రర్గా ఉన్నటువంటి ఆ వర్డ్ని మనం కరెక్ట్ చేసి టోటల్ సెంటెన్స్ అంతటినీ కూడా మళ్ళీ తిరిగి రాయాలి. అలాగే మనకి 5 సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. 5 సెంటెన్సెస్కి కూడా కరెక్ట్గా మనం ఆన్సర్ చేస్తే 5 మార్క్స్ మనం చాలా ఈజీగా పబ్లిక్లో గెయిన్ చేయొచ్చు. సో అలాగా మనకి టెక్స్ట్కి సంబంధించి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్లో ఇక్కడ సెంటెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్ చూస్తే, వన్ ఆఫ్ మై అంకుల్స్ వర్క్ ఎట్ ద రెయిన్బో కేవ్. సో ఇది సెంటెన్స్. ఈ సెంటెన్స్లో తప్పు ఎక్కడ ఉంది? వర్క్ కింద అండర్లైన్ చేశాడు, అంటే వర్క్ అనేది తప్పు. ఈ తప్పు ఉన్న సెంటెన్స్ ఎందుకు తప్పు అయింది, దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి? సో ఇక్కడ చూస్తే వన్ ఆఫ్ మై అంకుల్స్ అంటే మా అంకుల్స్లో ఒకరు. నువ్వు మాట్లాడుతున్నది ఒక అంకుల్ గురించి మాట్లాడుతున్నావు. సో వర్క్ ఎట్ ద రెయిన్బో కేఫ్, రెయిన్బో కేఫ్లో పనిచేస్తున్నారు. సెంటెన్స్ అంతా కూడా ఒక స్టేట్మెంట్ కాబట్టి స్టేట్మెంట్ అంతా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇక్కడ మన సబ్జెక్ట్ ఎవరు ఇచ్చారు? అంకుల్స్లో ఒకరు. ఒకరు అంటున్నామంటే హీ కిందకు వస్తుంది. సో హీ కిందకు వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది కాబట్టి వెర్బ్ 1కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? వర్క్ కాదు, ఆన్సర్ అనేది వర్క్స్ అవుతుంది. సో వర్క్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే రెండో సెంటెన్స్ చూస్తే, ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ రిసీవ్ ద సేమ్ బెనిఫిట్స్. సో ఇందులో కూడా ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ రిసీవ్ ద సేమ్ బెనిఫిట్స్. సెంటెన్స్ కూడా స్టేట్మెంట్లోనే ఉంది. స్టేట్మెంట్లో ఉందంటే మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్స్ ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలాగా? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో సబ్జెక్ట్ ఎవరు? ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ అంటే వర్కర్స్ ప్రతి ఒక్కరు. ఒక్కరు అంటున్నాం కాబట్టి అది సింగులరే కాబట్టి ఇక్కడ కూడా రిసీవ్ రాకూడదు, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది కాబట్టి రిసీవ్స్ అనే ఆన్సర్ రావాలి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సెంటెన్స్లో వన్ కానీ ఎవ్రీ వన్ కానీ ఈచ్ కానీ ఎయిదర్ కానీ నెయిదర్ కానీ ఇలా వస్తే అవి సబ్జెక్ట్ సింగులర్స్గా మనం ట్రీట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ రిసీవ్స్ ఆన్సర్ అయింది. అలాగే ఇక్కడ థర్డ్ వన్ చూస్తే, ఏ క్యాటలాగ్ ఆఫ్ కోర్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్ స్టూడెంట్స్. ఈ సెంటెన్స్ కూడా ఒక స్టేట్మెంటే. ఈ స్టేట్మెంట్లో కన్ఫ్యూజ్ తప్పిచ్చాడు. కన్ఫ్యూజ్ ఎందుకు తప్పైందంటే ఇందులో మనం మాట్లాడుతున్న సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎవరంటే క్యాటలాగ్. సో క్యాటలాగ్ అనేది ఒక సింగులర్ సబ్జెక్ట్, అంటే ఇట్ కిందకు వస్తుంది. సో సబ్జెక్ట్ ఇట్ కిందకు వచ్చింది కాబట్టి కన్ఫ్యూజ్ రాకూడదు, కన్ఫ్యూజెస్ అనేది రావాలి. ఓకే, కన్ఫ్యూజెస్. నెక్స్ట్, హియర్ ఈస్ ద బుక్ అండ్ ద వర్క్ బుక్ దట్ యూ విల్ నీడ్ ఫర్ దిస్ కోర్స్. ఈ సెంటెన్స్లో మాట్లాడుతుంది ఓన్లీ వన్ బుక్ కాదు, అండ్ వర్క్ బుక్ రెండు ఉన్నాయి. సో రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ప్లోరల్ సబ్జెక్ట్కి ప్లోరల్ వెర్బ్ పెట్టాలి కాబట్టి హియర్ ఈజ్ కాదు, హియర్ ఆర్ అనేది రావాలి. ఓకే, హియర్ ఆర్ ద బుక్ అండ్ ద వర్క్ బుక్ దట్ యూ విల్ నీడ్ ఫర్ దిస్ కోర్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆల్రెడీ చెప్పాను కదా, ఈచ్ అని కనిపించిందంటే సబ్జెక్ట్ సింగులర్లో ఉన్నట్టు. సింగులర్ సబ్జెక్ట్కి వెర్బ్ ఏంటి పెట్టాలి? సింగులర్ వెర్బే పెట్టాలి. సో కాబట్టి ఆర్ రాకూడదు, ఈజ్ అనేది రావాలి. సో ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ స్టడీయింగ్ ఫర్ ద టెస్ట్ ఈజ్ ద రైట్ వన్. అలాగే నెయిదర్ కూడా కనిపించింది. సెంటెన్స్ ఒకసారి చూద్దాం. నెయిదర్ ఆఫ్ మై డాటర్స్ లుక్ లైక్ మీ. నా డాటర్స్ ఎవరు కూడా నాలాగా లేరు. అందులో నెయిదర్ కనిపించింది కాబట్టి సింగులర్. సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ వెర్బ్ ఏంటి ఉండాలి? ఎస్ఆర్ఈఎస్ ఉండాలి కాబట్టి వర్క్స్ లుక్స్. నెయిదర్ ఆఫ్ మై డాటర్స్ లుక్స్ లైక్ మీ ఇస్ ద కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్, కంప్యూటర్స్, ఫిల్మ్ అండ్ టెలివిజన్. ఇక్కడ తప్పుపడింది, అది టెలివిజన్ అండ్. ఓకే, సో కంప్యూటర్స్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ఫ్లుయెన్స్ ద అటెన్షన్ స్పాన్ ఆఫ్ అడాలసెన్స్. సో అందులో మనకి తప్పు ఇవ్వడం వేస్తున్నాడంటే ఇన్ఫ్లుయెన్సెస్ అని ఇస్తుంటాడు. సో ఇన్ఫ్లుయెన్సెస్ని మనం క్లియర్ చేసి రాయాలి. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ కరెక్ట్ పడింది, ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఇక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ అని ఇచ్చాడు.
టెక్స్ట్ బుక్లో, అది తప్పు. ఇప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేయాలి. ఎలాగ ఇక్కడ సబ్జెక్ట్ చూస్తే అలాగా కంప్యూటర్స్ ఉంది, ఫిల్మ్ ఉంది, టెలివిజన్ ఉంది అంటే ఇది సింగులర్లో లేదు, ప్లూరల్లో ఉంది. కాబట్టి ఇక్కడ వెర్బ్ 1కి ఎస్ కానీ చేర్చాల్సిన అవసరం లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. ఇందులో మనం మాట్లాడుతుంది బర్డ్స్ గురించే, కానీ బర్డ్స్ ఎలా ఉన్నాయి? ఒక గ్రూప్గా ఉంది. సో మనం మాట్లాడుతుంది ఇక్కడ బర్డ్ తాలూకా గ్రూప్ అన్న పదాన్ని మనం సబ్జెక్ట్గా తీసుకుంటాం కాబట్టి ఇట్ అంటే సింగులర్ కిందకు వస్తుంది. కాబట్టి ఇక్కడ వెర్బ్ ఏంటి ఉండాలి? ప్లూరల్ ఉండడానికి లేదు, సింగులర్ ఉండాలి. సో కాబట్టి ఈజ్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఈజ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. నెక్స్ట్ ఇడ్లీ అండ్ సాంబార్ ఆర్ మై ఫేవరెట్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇందులో ఇడ్లీ అండ్ సాంబార్ అనేది ప్లూరల్ కాదు, ఎందుకంటే అది సింగిల్ ఐటమ్ అంటే ఒకే డిష్ కాబట్టి ప్లూరల్ వెర్బ్ ఉండకూడదు, సింగులర్ వెర్బ్ ఉండాలి. అంటే ఈజ్ ఇడ్లీ అండ్ సాంబార్ ఈజ్ మై ఫేవరెట్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ ఇది కాల్ కాదు, ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అన్నాను. సో ఇక్కడ ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్. ఇందులో హ్యాస్ ఎందుకు తప్పయింది? ఆల్ అప్లికేషన్స్ అంటే అప్లికేషన్స్ ప్లూరల్లో ఉంది కాబట్టి, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్కి హ్యాస్ రాకూడదు, ప్లూరల్ సబ్జెక్ట్కి హ్యావ్ రావాలి. సో కాబట్టి హ్యావ్ బీన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్ ఆర్ మేడ్ ఆఫ్ టేక్ అన్నాడు. ఇందులో ద ఫర్నిచర్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్ సింగులర్లోనే ఉంటాయి తప్ప దానికి ప్లూరల్ అనేది ఉండదు. సో అందులో ఫర్నిచర్ కూడా ఒకటి. ఫర్నిచర్ అనేది సింగులర్లోనే ఉంటుంది తప్ప దానికి ప్లూరల్ ఫామ్ అనేది లేదు. సో కాబట్టి ఆర్ కాదు, ఆన్సర్ ఏమవుతుందంటే ఈజ్ అవ్వాలి. సో ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్ ఈజ్ మేడ్ ఆఫ్ టేక్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ వీ షుడ్ నాట్ మేక్ నాయిస్. వీ షుడ్ నాట్ మేక్ నాయిస్లో మేక్ కింద అండర్లైన్ చేశాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? వీ షుడ్ నాట్ మేక్ నాయిస్ కాదు, వీ షుడ్ నాట్ మేక్ ఏ నాయిస్. అప్పుడు పాజిటివ్లోకి వస్తుంది, అంటే మనం నాయిస్ చేయకూడదు అని అర్థం. సో వీ షుడ్ నాట్ మేక్, ఓకే, వీ షుడ్ నాట్ మేక్ ఏ నాయిస్. ఓకే, వీ షుడ్ నాట్ మేక్ ఏ నాయిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డూ యూ సెల్ ఎగ్స్ బై కిలో ఆర్ బై డజన్. ఇందులో మన సెంటెన్స్ గురించి మాట్లాడుతుంటే డూ యూ సెల్ ఎగ్స్ బై కిలో ఆర్ బై డజన్ అంటే ఇక్కడ వస్తువు యొక్క విక్రయాలు అంటే అమ్మకాల గురించి మాట్లాడేటప్పుడు దానిలో మెజర్మెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సింది ద అనే ఆర్టికల్ ఉండాలి. సో డూ యూ సెల్ ఎగ్స్ బై కిలో ఆర్ బై ద డజన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ద ఐరన్ ఈజ్ ఏ యూజ్ఫుల్ మెటల్. ఈ సెంటెన్స్ లో తప్పు ఎక్కడుందంటే ఆర్టికల్ ద అనేది అండర్లైన్ చేశాడు, అంటే తప్పు. ఎందుకు తప్పు అయింది? ఐరన్ అనేది ఒక మెటీరియల్ నౌన్ అవుతుంది, మెటీరియల్ నౌన్ ముందు ఎలాంటి ఆర్టికల్ పెట్టకూడదు, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ కింద. సో ఇక్కడ ద అనేది ఉండదు. ఐరన్ ఈజ్ ఏ యూజ్ఫుల్ మెటల్ ఈజ్ ద రైట్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్కి వస్తే లాస్ట్ సండే మై బ్రదర్ టుక్ మీ టు ద గుడ్ రెస్టారెంట్ అన్నాడు. ఓకే, సో లాస్ట్ సండే మై బ్రదర్ టుక్ మీ టు ద గుడ్ రెస్టారెంట్. లాస్ట్ సండే మా బ్రదర్ నన్ను ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. అనే ఒక రెస్టారెంటే చెప్పాను తప్ప అది పలానా రెస్టారెంట్ అని మనం చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ ఉండకూడదు, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ ఉండాలి. సో లాస్ట్ సండే మై బ్రదర్ టుక్ మీ టు ఏ గుడ్ రెస్టారెంట్, ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్లాడు. అదే ఆ రెస్టారెంట్ ఏ రెస్టారెంటో పలానా రెస్టారెంట్ అని ఖచ్చితంగా చెప్పేటప్పుడు దాని ఆర్టికల్ పెట్టాలి. కానీ ఇక్కడ పలానా రెస్టారెంట్ అని చెప్పలేదు కాబట్టి ఏ అనే ఆర్టికల్ సరిపోతుంది. నెక్స్ట్ దేర్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ద సిటీ. సో దేర్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ద సిటీ. సిటీలో బ్లైండ్ పీపుల్ కోసం ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఉంది. ఇక్కడ ఫర్ బ్లైండ్ అనేది ఎందుకు తప్పైందంటే ద ప్లస్ యాడ్జెక్టివ్. బ్లైండ్ అనేది ఒక యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే సింగులర్ ఒకరికే వర్తిస్తుంది, కానీ యాడ్జెక్టివ్ ముందు అంటే బ్లైండ్ ముందు దా కనుక ఉంటే బ్లైండ్ పీపుల్ అందరికీ సంబంధించినట్టుగా వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఆల్ ద పీపుల్ ఆఫ్ బ్లైండ్ అంటే దేర్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద బ్లైండ్ అంటే బ్లైండ్ పీపుల్ అందరికీ
ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఉంది, అందరికీ సంబంధించింది కాబట్టి ఇక్కడ ద బ్లైండ్ అని చెప్పుకున్నాం. అంటే ద ప్లస్ యాడ్జెక్టివ్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే ద క్వాలిటీ ఆఫ్ ద పీపుల్ అని అర్థం. నెక్స్ట్ సిరిచందన గోస్ టు ద టెంపుల్ ఇన్ మార్నింగ్స్ కాదు, మార్నింగ్ ముందు ద అనే ఆర్టికల్ ఉండాలి, ఇన్ ద మార్నింగ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే హీ ఈస్ బిజీ అట్ ద వర్క్ అండ్ వోంట్ బి హోమ్ బిఫోర్ 10:30. సో ఆయన వర్క్లో బిజీగా ఉన్నారు, రాత్రి 10 లోపు మాత్రం ఇంటికి రారు అని చెప్పి అన్నాం. వర్క్లో ఉన్నారు అన్నాం తప్ప ఏ వర్క్ చెప్పలేదు కాబట్టి ఇక్కడ పలానా అని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆన్సర్ ఏంటి? నో ఆర్టికల్, ఎలాంటి ఆర్టికల్ రాదు. హీ ఈస్ బిజీ అట్ వర్క్ అండ్ వోంట్ బి హోమ్ బిఫోర్ 10:30 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే కాశ్యప్ గేవ్ ద బెగ్గర్ యాన్ 1 రూపీ కాయిన్. సెంటెన్స్ లో ఆర్టికల్ తప్పించాడు, అండర్లైన్ కూడా చేశాడు చూడండి. యాన్ ఎందుకు యాన్ తప్పైందంటే 1 అనే వర్డ్ తీసుకుంటే 1 అనే వర్డ్ లో ఓ అనేది వా అన్న సౌండ్ ని రిప్రజెంట్ చేస్తుంది. వా అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి కాన్సనెంట్స్ ముందు యాన్ ఉండకూడదు, ఏ అనే ఆన్సర్ ఉండాలి. సో కాశ్యప్ గేవ్ ద బెగ్గర్ ఏ 1 రూపీ కాయిన్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ హౌ ఈజ్, ఇది హౌ కాదు కౌ. సో కౌ ఈజ్ యాన్ యూజ్ఫుల్ యానిమల్. ఇక్కడ కూడా ఆర్టికల్ తప్పు, ఎందుకంటే కౌ ఈజ్ డాష్ యూజ్ఫుల్. యూజ్ఫుల్ అనే వర్డ్ ప్రొనౌన్సియేషన్ ఎలాగుంది? యూ, యూ ఫర్ యా. యా అనేది కాన్సోనెంట్ సౌండ్, కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఆన్సర్ ఏ అనేది ఉండాలి. కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. నెక్స్ట్ హిజ్ నేమ్ ఈజ్ ఇన్ మిడిల్ ఆఫ్ ద లిస్ట్. ఇందులో తప్పు ఎక్కడ అంటే ఇన్ మిడిల్ అనే తప్పు. ఎందుకు తప్పు? మిడిల్ అనేది దేని కిందకు వస్తుంది? ఆర్డినల్ కిందకు వస్తుంది. ఆర్డినల్ అంటే ఏంటి? ఫస్ట్, సెకండ్, థర్డ్, మిడిల్, లాస్ట్, వీటన్నిటిని కూడా ఆర్డినల్స్ అని అంటాం. ఆర్డినల్స్ ముందు ద అనే ఆర్టికల్ పెట్టాలి, కానీ ఇక్కడ అది మిస్ అయింది కాబట్టి హిజ్ నేమ్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లిస్ట్. ద అనేది కంపల్సరీగా మనం చూపించాలి. ఓకే. నెక్స్ట్ హీ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్. ఇందులో ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్ తప్పు. ఎందుకు తప్పు ఒకసారి చూస్తే హీ ఈజ్ ఇండిపెండెంట్. ఎప్పుడైనా సరే ఇండిపెండెంట్ తర్వాత రావాల్సిన ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా ఆఫ్ రావాలి తప్ప ఫ్రమ్ అనేది రాకూడదు. సో ఆన్సర్ ఏంటవుతుందంటే హీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకుంటే షీ హ్యాస్ బీన్ అబ్సెంట్ సిన్స్ 3 days. సో షీ హ్యాస్ బీన్ అబ్సెంట్, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. సో సిన్స్ అనేది మనం వాడామంటే పాయింట్ ఆఫ్ టైం చూపించాలి తప్ప పీరియడ్ ఆఫ్ టైం చూపించకూడదు. ఇక్కడ 3 days అనేది పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది కాబట్టి ఇక్కడ సిన్స్ అనేది పనికిరాదు. ఏం పెట్టాలి? ఫర్ అనేది పెట్టాలి. సో షీ హ్యాస్ బీన్ అబ్సెంట్ ఫర్ 3 days ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ దిస్ చైర్ ఈజ్ క్వైట్ చీప్ at 150 rupees అనేది మనకి సెంటెన్స్ ఇచ్చాడు. దిస్ చైర్ ఈజ్ క్వైట్ చీప్ ఎట్ 150 rupees. ఇక్కడ వస్తువు యొక్క కాస్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వస్తువు యొక్క కాస్ట్ చెప్పేటప్పుడు ఫర్ పెట్టుకోవాలి. దిస్ చైర్ ఈజ్ క్వైట్ చీప్ ఫర్ 150 rupees ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ గౌతమ్ గేవ్ మీ ఏ చైర్ టు సిట్. ఇందులో గౌతమ్ గేవ్ మీ ఏ చైర్ టు సిట్, ఈ సెంటెన్స్ ఇన్కంప్లీట్ సెంటెన్స్ అయ్యింది. ఎందుకంటే టు సిట్ తర్వాత కంటిన్యూషన్ ఉండాలి. ఏంటి? చైర్ పైన కూర్చోవడానికి ఇచ్చాడు కాబట్టి పైన అని మీనింగ్ రావాలి. కాబట్టి గౌతమ్ గేవ్ మీ ఏ చైర్ టు సిట్ ఆన్ కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? సో ఇది మన సెంటెన్స్ గా చెప్పొచ్చు. సో ఇక్కడతో మనకి 25 సెంటెన్సెస్ వరకు మనం చెప్పుకుంటున్నాం. సో మిగతా సెంటెన్స్ ని నెక్స్ట్ పార్ట్ లో మనం చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.